హాయ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్ట్ అయిన పాయింట్ మాట్లాడబోతున్నా. ఏంటంటే నేను మాట్లాడిందంతా విన్నాక కామెంట్ చేయండి. నాకు కూడా నాలాగానే మీకు కూడా అనిపిస్తే మాత్రం ఒక కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా చేయండి. ఏంటంటే ఇప్పుడు తనుజ తప్పు చేస్తుంది అని అంటారు. ఏ విషయంలో? రమ్య మోక్షను నామినేషన్ చేసింది, మాధురిని ఎందుకు నామినేషన్ చేయలే, మాధురిని ఎందుకు పక్కన పెట్టుకొని రాజు రాజు అని చెప్పి తిరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అదే సంజన గారు క్యారెక్టర్ పైన ఏదో అసెస్మెంట్ చేసిందని చెప్పేసి క్యారెక్టర్ నిఖిల్తో తిరుగుతుందని చెప్పేసి ఆమె స్టాండ్ తీసుకొని అక్కడ స్టాండ్ తీసుకున్న పర్సన్ ఇక్కడ ఎందుకు స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి కొంతమంది రివ్యూవర్లు డప్పు కొడుతున్నారు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా రివ్యూవర్లకి, ఏంటంటే ఇక్కడ ఆమెకు వచ్చింది నామినేషన్ స్లిప్, మా ఇమానియల్ ఇచ్చింది ఒక స్లిప్ ఇచ్చిండు, రమ్య మోక్షం చేయాలి. అక్కడ రమ్య మోక్షం చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే వీడియో ఫుటేజ్ వేసి చూపించినాక వీడియో ఫుటేజ్లో ఫస్ట్ పై చేయిగా అంటే ఫస్ట్ ఆ టాపిక్ తీసిన పర్సన్ ఎవరు? రమ్య మోక్ష. ఆమెకు ఇచ్చి పడేయాలనే ఉద్దేశంతో ఆమె నామినేషన్లో పెట్టడం జరిగింది. 2 స్లిప్పులు ఉంటే ఏమైనా చేసేదా చేయకపో పక్కా పెట్టేసి ఇప్పుడు చేయని అవసరం లేదు. ఇప్పుడు ఒక చెయ్యి, ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లని చెప్పేసి 2 చేతులు కొట్టి చూపించగానే రమ్య మోక్షకు చూపించింది కదా తనుజ. చూపించినప్పుడు అక్కడ మాధురి కూడా అర్థమైపోయింది, నేను బ్యాక్ పిచ్చింగ్ చేసిందే, నేను మాట్లాడిన విషయాన్ని గురించే తనుజ మాట్లాడిందని చెప్పేసి ఆమె కూడా ఇచ్చి పడేసినట్టు అనిపించింది. ఒక్క దెబ్బకు 2 పిట్టల్లాగా ఆన్సర్ ఇచ్చేసింది అనిపించింది నాకైతే. ఇక్కడ అది ఇప్పుడు రమ్య అనే పర్సను ఆ టాపిక్ తీయకపోతే మాధురి అనే పర్సన్ సపోర్ట్ చేయకపోవు కదా. రమ్య అనే పర్సనే కదా తప్పు ఫస్ట్ తీసింది, ఆ టాపిక్ తీసిన వాళ్ళనే కొట్టాలి కదా, అందుకే తను కొట్టింది. అక్కడ తప్పేం లేదు. ఇక్కడ అది వీడియో ఫుటేజ్ ద్వారా తెలిసింది. వాళ్ళు అన్నరా అనలేదా, బయట నుంచి వచ్చినాక ఏం చేసిరా అని తెలియదు. నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్లో వీడియో ఫుటేజ్ చేసిన తర్వాతనే తనుజకి తెలిసింది. తెలిసినాక ఆమె ఏదో కడుపులో పెట్టుకొని దాచుకోలేదు. ఆ నామినేషన్ పాయింట్లో ఎల్లగక్కింది, చెప్పింది. ఏది డైరెక్ట్గా అర్థమయ్యేటట్టు కాదు. ఎవరికి అర్థం కావాలో 2 చేతులు అన్న పదాన్ని ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది, ఇచ్చి పడేసింది అనుకోవాలి. కానీ దానిపైన ఎందుకు చేయలేదు అని చెప్పేసి అనుకోవడం అనేది అంత పులిష్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి ఎందుకు ఇచ్చి పడేసింది అంటే, సంజన గారు అక్కడ మాట్లాడుతున్నప్పుడు తను విన్నది కాబట్టికి, అక్కడ వాళ్ళు మాట్లాడినప్పుడు వినలేదు కాబట్టికి అక్కడ ఫుటేజ్ అయితే విని నామినేషన్ చేసింది. ఇక్కడ విన్నాక కూడా తన క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినప్పుడు విన్నాక కూడా స్టాండ్ తీసుకోకపోతే తను ఎలా తప్పు రేపు రోజున ఇక్కడ మాట్లాడింది కానీ అక్కడ మాట్లాడలేదు అనుకోరా. అందుకే స్టాండ్ తీసుకుంది. తనకు ఒక ఏంది నా క్యారెక్టర్ పైన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం అని చెప్పేసి నిఖిల్తో తిరగడం ఏంటని చెప్పేసి మాట్లాడడం తప్పే లేదు. నాకైతే అక్కడ తనుజ చేసింది కరెక్ట్ అనిపించింది. ఎవరు ఎలా అనుకున్న పర్లేదు, తనుజ చేసింది అయితే 100% కరెక్ట్. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా నామినేషన్లో చేసి ఇచ్చి పడేసింది. ఇక్కడ సంజన గారికి నోరుదూల ఎక్కువ ఉంది కాబట్టి ఆ నోరుదూల కూడా కట్టుకట్టాలని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. నాలాగా మీకు కూడా ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.